ఫ్రెండ్స్, ప్రస్తుతం సుజ్లాన్ స్టాక్ ప్రైస్ చూసుకుంటే అరౌండ్ రూ40 నుంచి రూ42 రేంజ్లో ట్రేడ్ అవుతోంది. ఇటీవల ఒకరోజు ఆల్మోస్ట్ 3% వరకు ఫాల్ కూడా అయ్యింది. అంటే షార్ట్ టర్మ్లో కొంచెం వీక్నెస్ కనిపిస్తోంది. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే గత ఒక సంవత్సరంలో స్టాక్ అరౌండ్ 25% డౌన్ ఉన్నా లాస్ట్ 3 ఇయర్స్లో 400% కంటే ఎక్కువ గ్రోత్ ఇచ్చింది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే షార్ట్ టర్మ్లో వీక్గా ఉంది, కానీ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్లోకి వస్తే మొదటిగా సుజ్లాన్కి కొత్త ఆర్డర్స్ వస్తున్నాయి. రీసెంట్లీ నియర్లీ 100 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్ ఆర్డర్ కూడా వచ్చింది. అది కూడా గెయిల్ నుంచి. ఇది స్మాల్ విషయం కాదు ఫ్రెండ్స్. రిపీట్ ఆర్డర్స్ రావడమంటే కంపెనీ మీద ట్రస్ట్ ఉంది అన్నమాట. ఇది ఫ్యూచర్ రెవెన్యూకి చాలా బిగ్ పాజిటివ్. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటంటే కంపెనీకి కొత్త సీఈఓగా అజయ్ కపూర్ అపాయింట్ అయ్యారు. సుజ్లాన్ 2.0 అనే న్యూ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే కంపెనీ నెక్స్ట్ లెవెల్ గ్రోత్ కోసం ప్లాన్ చేస్తోంది. ఇంకా ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఏమిటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా తమ స్టేక్ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 23% పైగా హోల్డింగ్ ఉంది. పెద్ద ఇన్వెస్టర్స్ మనీ పెట్టడమంటే కాన్ఫిడెన్స్ ఉంది అన్నమాట. కానీ నెగటివ్ సైడ్ కూడా చూడాలి. రీసెంట్గా డెలివరీ వాల్యూమ్స్ తగ్గాయి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కంటే ట్రేడింగ్ ఎక్కువగా జరుగుతోంది. అలాగే గత పీక్ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 50% వరకు డౌన్ అయ్యింది. అంటే ఇంకా వాలటిలిటీ ఉంది, అప్స్ అండ్ డౌన్స్ రావచ్చు. ఫండమెంటల్స్ చూసుకుంటే కంపెనీ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. బిగ్గెస్ట్ పాజిటివ్ ఏమిటంటే డెట్ ఆల్మోస్ట్ 0 అయ్యింది. కానీ వాల్యుయేషన్ కొంచెం హై సైడ్లో ఉంది. ఇది ఒక చిన్న రిస్క్. ఇప్పుడు టార్గెట్స్ గురించి మాట్లాడితే అనలిస్ట్స్ ప్రకారం సుజ్లాన్ ₹60 నుంచి ₹64 వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. కొందరు ₹67 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే కరెంట్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 50% అప్సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్పొచ్చు. సో ఫైనల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, పాజిటివ్ ఏమిటంటే రిన్యూవబుల్ ఎనర్జీ ఫ్యూచర్ సెక్టర్, స్ట్రాంగ్ ఆర్డర్స్, డెట్ ఫ్రీ కంపెనీ, ఎఫ్ఐఐస్ ఇంట్రెస్ట్. నెగటివ్ ఏమిటంటే వాలటిలిటీ, షార్ట్ టర్మ్ కరెక్షన్, ఎగ్జిక్యూషన్ రిస్క్. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఇది రిస్కీ స్టాక్. కానీ లాంగ్ టర్మ్ 2 to 3 ఇయర్స్ పేషెన్స్ ఉంటే సుజ్లాన్ మల్టీ బ్యాగర్ అవ్వే ఛాన్స్ ఇంకా ఉంది. కానీ రిస్క్తోనే. సో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా మీ ఓన్ రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోండి. మరి మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? సుజ్లాన్ ₹60 క్రాస్ చేస్తుందా? కామెంట్లో చెప్పండి.